హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇది చూసారా, నర్సరీకి వెళ్ళాం అనమాట. ఇది విశాఖపట్నంలో బిహెచ్ఈఎల్కి ఎదురుగా ఉంటుందండి. కానీ మీరు విజిటింగ్ కార్డు వాళ్ళది తీసుకుంటే అందులో బిహెచ్పివి అని ఉంటుంది. ఎందుకంటే దాని పేరే మారి ఇప్పుడు బిహెచ్ఈఎల్ అయింది కదండి. అదనమాట. మొక్కలు మాత్రం చాలా అందంగా ఉన్నాయండి. నేను బయట నుంచి ఎందుకు తీసానా అని మీరు అనుకోవచ్చు. లోపల ఆయన స్ప్రే చేస్తున్నారండి. ఆ స్ప్రే చూసి మరి లోపలికి వెళ్ళదు, పెస్టిసైడ్ కదండి, అందుకని స్ప్రేయింగ్ పెస్టిసైడ్ అని రాసాను చూడండి. అదిగో ఆయన ఆ బ్లూ డబ్బాలాగా తగిలించుకుని స్ప్రే చేస్తున్నారు అనమాట. అది వాసన కదండి, నాకు కొంచెం ఎలర్జీ ఉంది, అందుకని నేను లోపలికి వెళ్ళలేదన్నమాట. కానీ మొక్కలు చూస్తూ ఉంటే మాత్రం ఎంత హెల్తీగా ఎంత బాగున్నాయండి. తప్పకుండా చూడాల్సిందే అండి. నర్సరీకి వెళ్తే ఏమీ కొనకుండా రాలేం కదండి. నేను కొన్ని మొక్కలు తీసుకున్నాను, కానీ అవన్నీ నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి. చూసారా ఎంత బాగున్నాయో, చాలా హెల్తీగా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా. ఈ యాంథూరియం ఏంటి, కోకోపీట్ ఏంటి, సీడ్స్ అన్నీ మీకు ఏం కావాలంటే అవన్నీ అక్కడ దొరుకుతాయండి. ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టున్నాయి, వాళ్ళు స్ప్రే చేస్తున్నారు కదా. ఈ తులసి కోటలు, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి. అన్నీ హెల్తీగా పీస్ లిల్లీ, యాంథూరియం ఇవన్నీ అనమాట. తర్వాత సీజనల్స్, ఇవన్నీ సీజనల్స్ అండి. ఇక్కడ ఉన్నాయి కదా పెటూనియా, అవి రోజెస్ అన్నీ హెల్తీగా ఉన్నాయండి. మందారాలు ఏంటి, మళ్ళీ కనకాంబరాలు, క్రోటన్స్, పళ్ళ మొక్కలు, పాట్స్. ఇవి సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని రన్ చేస్తున్నట్టున్నారండి కరెంట్ కోసం. ఎల్లో కనకాంబరం ఒకటి వచ్చిందంటండి అది ఇండోర్ అంటండి. ఎల్లో కనకాంబరం చాలా బాగున్నాయండి. అన్నీ కూడా మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి. కాకపోతే అన్నీ మినిమం 50 చెప్తున్నారండి. తులసి మొక్క ఒక్కటే 20 రూపీస్ కానండి, మిగతా అన్నీ 50 రూపీస్ అండి. కొన్నేమో బయట కూడా పెట్టించారండి ఫెన్సింగ్కి అవతల, అవి కూడా 50 అనమాట. ముళ్ళ మొక్కలు లాంటివి అనమాట అవి. పళ్ళ మొక్కలు, రేగు మొక్కలు, స్టార్ ఫ్రూట్ అవన్నీ ఉన్నాయండి. నేను కొన్ని తీసుకున్నాను నేను తర్వాత ఇంకో వీడియోలో షేర్ చేస్తానండి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నర్సరీ మొక్కలు చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపించిందో అండి. అలా చూస్తూ అలా ఫోటోలు తీసుకుంటున్నానండి. చాలాసేపే ఉన్నానండి. కొన్నే తీసుకున్నాను అనుకోండి, అన్నీ మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోలేం కదండి. అంత జాగా కూడా ఉండాలి కదా, మెయింటైన్ కూడా చేయాలి. నేను ఎక్కువగా బయటకు వెళ్ళిపోతూ ఉండడం వల్ల నా మొక్కలు చనిపోతూ ఉంటాయండి. నేను మళ్ళీ కొంటూనే ఉంటాను అనమాట. కానీ వాళ్ళు విజిటింగ్ కార్డు మీద చూసారా, గ్రో ట్రీస్ సేవ్ ఎన్విరాన్మెంట్ అని రాశారు. నాకు అది ఇంకా నచ్చిందండి, విజిటింగ్ కార్డు మీద రాసింది. ఇది ప్రమోషనల్ వీడియో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి. డబ్బులు ఇచ్చి అన్నీ కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. ఇది ఒకసారి ఏసీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు కూడా పెట్టినట్టు గుర్తండి ఇవి నర్సరీస్ గురించి. వీలైతే ఎవరికైనా మొక్కలు కావాలనుకుంటే మొక్కలకు సంబంధించిన గార్డెనింగ్వి పాట్స్ కానీ, టూల్స్ కానీ, సీడ్స్ కానీ, మొక్కలు కానీ ఎవరికి ఏం కావాలన్నా ఈ నర్సరీస్ ఈ 3 విజిట్ చేయొచ్చండి. విజిట్ చేస్తే మీకు కావాల్సినవి తీసుకోవచ్చు అనమాట. సీజనల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి 100 రూపీస్, 120 చెప్తున్నారండి. పెద్ద పెద్ద లిల్లీ మొక్కలు ఉంటాయి కదా, అవి ఏషియాటిక్ లిల్లీ అవిను. కానీ 100కి ఇస్తున్నారండి 120 చెప్పి. కొన్ని రేట్లు అది నేను ఏమి తీసుకున్నాను అన్నప్పుడు అవి చూపించినప్పుడు మీకు కొన్ని రేట్లు కూడా చెప్తానండి. అన్నిటికీ రేట్లు చెప్పడం కుదరదు కదండి నర్సరీకి వెళ్ళినప్పుడు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు కూడా కొంత ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.